నేను ఆదివారం పని చేయను, వీక్ లో ఒక రోజన్నా మేకప్ వేసుకోను, బాడీకి కొంచెం రెస్ట్ తీసుకుందాం అన్న ఇదిలో కట్ చేస్తే ఆ రోజు సండే, ఈ రోజు ఖాళీ ఉన్నావా అని అడిగారు. అది చాలా పెద్ద సినిమా. డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే సేమ్, కానీ చాలా పెద్ద సినిమా. నీకు అది పెద్దదా చిన్నది? అంతే అంతే, డబ్బులు సేమే ఉంటాయి. డబ్బులు సేమ్ ఉంటాయి. ఒక 2 days అయ్యాక అరే దీనికి మనం అడిగారు కదా, మనం ఎందుకు చేయలేదు, మనం పోయి ఉంటే బాగుండేది కదా, అనవసరంగా మిస్ అయ్యామని ఆ రోజు డిసైడ్ చేసుకున్నా నేను. ఆ ఈవెంట్ ఏంటో వద్దులేండి, ఎందుకు అనవసరంగా పాపం. ఆ రోజు డిసైడ్ చేసుకున్నా, ఇంకా ఏదైతే అది అయింది. హెల్త్ బాగాలేని రోజు తప్ప అన్ని రోజులు వెళ్దాము అని. సో ఏంటి అంటే అప్పుడు పాపం మా వాడికి సండే ఒకటే స్కూల్ ఉండదు, వాడితో స్పెండ్ చేయొచ్చు కదా, వాడితో ఫోన్ మాట్లాడొచ్చు, వాడికి కావాల్సినవి కొనియచ్చు. ఆ మైండ్ సెట్కి వచ్చాను, సండే పెట్టుకోకూడదు అన్న ఇది. ఇంకా దాని తర్వాత ఇంకా వాడు కూడా ఎగ్జామ్స్ అని అవని ఇవని ఇంకా మాట్లాడే స్థితిలో లేడు. వాడి ఫ్రెండ్స్, వాడి గోల, వాడిది సరిపోయింది. సో ఇంకా ఆ రోజు డిసైడ్ చేసుకున్నా, లేదు మనం చేద్దామని. అట్లా ఒక 8 నెలలు అయింది కంటిన్యూగా. ఇంకా నాకే నేను చేయలేను రా బాబు అన్న ఇది. ఒక టైం అయితే సార్ ఇది అయిపోయింది, నెక్స్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా ఉండండి, మళ్ళీ కలుద్దాం. అవును, వెంటనే అట్లా ఒకటే రోజు ప్రసాద్ ల్యాబ్ లో 4 ఈవెంట్లు చేశాను ఒకటే రోజు, ఖాళీ డ్రెస్ చేంజ్ చేసుకొని. నాకైతే బాగా గుర్తు, నా ఈవెంట్ కి వచ్చి మొత్తం అందరినీ స్టేజ్ ఎక్కించినాక బాయ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయావు, వేరే ఈవెంట్ ఉందని. అవును, బాబోయ్ ఇంత బిజీనా ఈ అమ్మాయి అని నాకు అనిపించింది. సో అట్లా 8 నెలల నుంచి కంటిన్యూగా చేసిన. ఎనర్జీ అంటే నన్ను నేను ఖచ్చితంగా మనం ఇక్కడ పెట్టాలి కాబట్టి ఎఫర్ట్స్ ఎక్కడ డౌన్. అంతే అంతే అంతే, నా మైండ్ నేను ప్రిపేర్ చేసుకున్నా. ఇప్పుడు ఈ రోజు కూడా ఇక్కడికి వచ్చేటప్పుడు ఇది 4వ ఇంటర్వ్యూ. అవునా? ఓ వెరీ నైస్.